మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి వచ్చు. ఈ రోజు వరంగల్లో ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందండి. ములుగు రోడ్ నుంచి ఇక్కడ ములుగు వయా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఒక దారుణమైన సంఘటన అయితే జరిగిందని చెప్పాలి. ఒక యాక్సిడెంట్, అది కూడా ఒక ఆర్టీసీ బస్సు అండ్ ఆటో అండి. ఆటోలో చీపురు కట్టలు వేసుకొని వెళ్తున్నారు ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఇటు మల్లంపల్లి ఏరియాలో ఒక చీపురు కట్టలు కొనడానికి వెళ్ళినారంట. కరీంబాద్ ఏరియాలో ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి ఇటువైపు ప్రయాణం చేస్తున్నప్పుడు చీపురు కట్టలు కొనుక్కొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఉండగా ఇటు ములుగు రోడ్ వైపున వస్తున్న ఆ సందర్భంలో ఆర్టీసీ బస్సు ఆపోజిట్ లో వస్తున్న ఆటోను గుద్దడం వల్ల ఇక్కడ చూసినట్టయితే మనకు చూసుకున్నట్టు విజువల్స్ లలో నుజ్జు అయిపోయింది. అసలు ఈ సంఘటన కారణాలు ఏంటి, అసలు ఇందులో ఎంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఇమీడియట్ గా డెడ్ అయిన పరిస్థితి అయితే తెలుస్తుందని అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగవాళ్ళు డ్రైవర్ ఉన్నారని అంటే అంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం కూడా రాక్కొని వచ్చి ఇక్కడ ఆటో పడిపోయి ఉంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంఘటన గురించి. అసలు ఆర్టీసీ బస్సా లేదంటే ప్రైవేట్ బస్సా, అసలు ఏ టైంలో జరిగింది అన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏమైందమ్మా? అమ్మ నా దగ్గర చీపురు గట్టలు కొనుక్కొని వస్తాను మల్లంపల్లి కాడ. నేను వాళ్ళ చీపురు గట్టలు అమ్మిన. నా దగ్గర ఇద్దరు ఆడోళ్ళు ఒక డ్రైవర్ అంతే. ఒక ఆవిడ ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నారంట కదా ఇక్కడ పడిపోయినప్పుడు. ఒక ఆమె చచ్చిపోయిందట. వాళ్ళ నెంబర్ నాకు ఆడున్నది మేడం. వాళ్ళు నాకు ఫోన్ చేసింది, నేను వచ్చిన వీడికి. అంటే నెంబర్ నీ దగ్గర ఉందంటే వాళ్ళు ఎవరు అన్నది నీకు తెలిసి ఉంటది కదా అమ్మా. ఏ ఊరు ఏందన్నది? ఏ ఊరు? కరీంబాద్ కనకలక్ష్మి. కరీంబాద్ లో కనకలక్ష్మి అనే తమ్మే నీ దగ్గరకు వచ్చి కొనుక్కున్నది. అంటే ఎటు వెళ్తున్నారు అనేది ఏమైనా చెప్పిండ్రా వాళ్ళు? కరీంబాద్కే పోతారు, తీసుకొని అటే పోతున్నారు. ఒక డ్రైవర్ ఆయన వచ్చినారు. మీకు ఫోన్ చేసి ఏం చెప్పినారు? ఇప్పుడు మాకు ఆ డ్రైవర్ మా నెంబరు వాళ్ళు మనకు కొన్ని పైసలు ఇచ్చిళ్ళు, కొన్ని పైసలు ఇవ్వలే. ఫోన్ పే చేస్తానన్నాడు. వాళ్ళ కొడుకుతో మాట్లాడింది ఆమె. మాట్లాడి మా కొడుకు నెంబర్కు నీకు ఫోన్ పే, మా కొడుకు నెంబర్ ఆయనకు చెప్పిండు, నీకు ఫోన్ పే చేస్తారని వాళ్ళ కొడుకు చెప్పిండు. చెప్తే వాళ్ళ నెంబర్ మా కొడుకు రాసుకున్నాడు. ఆ నెంబర్కు మాకు ఫోన్ చేసిండు మా కొడుకు కాడికి. చేస్తే నేను వచ్చిన మేడం. ఏమని చెప్పినారు? ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఒక మనిషి చచ్చిపోయింది, ఒక ఇద్దరు కొరిపానంతో ఉన్నారు, హాస్పిటల్ తీసుకుపోయినా అన్నారు. అన్న మొదల బస్సు ఎక్కడే దిగిన. ఏం గుద్దిందో ఏమని చెప్పినారు? బస్సేనని చెప్పిండు. బస్సేనట. బస్సు వెళ్ళిపోయిందంటున్నా, మరి ఏమని చెప్పినారా? నాకేం చెప్పలేను. వచ్చే వరకు బస్సు లేదు, ఇక బస్సు గుద్దిందని అయితే అన్నారు. విన్నారు కదండి. అంటే ఈమె దగ్గర మల్లంపల్లిలో చీపుర్లు కొనడానికి కరీంబాద్ వరంగల్ నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకొని ఈమె దగ్గరకు వచ్చినారంట. అక్కడ చీపుర్లు కొనేటప్పుడు ఈమెతో సంభాషణ జరిపినారు. ఈమె ఫోన్లో నుంచే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసుకోవడం వల్ల ఈమె నెంబర్కి ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళు కాల్ చేయడం జరిగిందంట. ఈమెకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అందుకే ఆమె ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చిందంట. ఈమె దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ఆడవాళ్ళు ప్లస్ డ్రైవర్ అయితే ఆటోలో ఉంటున్నారు, ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈమె అంటుంది మరి అయితే బస్సు దారుణంగా గుద్దడం వల్లనే వీళ్ళు ఇక్కడ ఇమీడియట్ గా స్పాట్ డెడ్ అయినారు అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ మన విజువల్లో చూడొచ్చు. అసలు దారుణంగా పడిపోయి ఉన్నాయి చీపుర్లతో సహా కూడా. ఈమె ఆ పాపం అక్కడి నుంచి ఫోన్ చేయగానే ఇక్కడ దాకా వచ్చింది వాళ్ళని చూడడానికి. ఇక్కడ ఏమైంది ఏంటనేది బస్ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగిందంట. చూసుకున్నట్టయితే ఆటో మాత్రం మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ బస్ అనే తెలుస్తుంది. యాక్చువల్గా అది మరి ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉందా, మరి ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైనా ఉన్నారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా హైవే రోడ్డు, విపరీతంగా ఉంటుంది క్రౌడ్ అని చెప్పాలి. వెహికల్స్ తో ఎప్పుడు రష్ గా ఉంటుంది ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి మనకి ములుగు రోడ్ నుంచి ఇటు వయా ములుగు వెళ్ళే దారి అన్నమాట ఇది. ఇక్కడ కూడా మనకి అటు చూసుకున్నట్టయితే ఈ వెహికల్స్ అనేవి 2 వేస్లలో వెళ్తూ ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది ఆటో అని కొంతమంది అంటున్నారు. లేదు నార్మల్గానే వెళ్తుండి స్పీడ్గా గుద్దింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా మరి చూడాల్సి అయితే ఉంది. మరి ఇక్కడ స్పాట్లో చూడొచ్చు మనము. ఇక్కడ ఇదే ప్లేస్లో వాళ్ళు పడిపోయి ఇమీడియట్గా స్పాట్ డెడ్ చేయడం జరిగింది. అక్కడ మనకి విజువల్లో కనిపిస్తుంది. చాలా దారుణంగా జరిగిందని చెప్పాలి సంఘటన. ఇంకా దీని గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. చూశారు కదండి, ఈ సంఘటన స్థలం అయితే ఇప్పటికే చాలా వరకు రద్దీ
రద్దీగా మారిందని చెప్పాలి. ఇది ఒకప్పటి నుంచి కూడా యాక్సిడెంట్ జోన్గా పరిగణించడం జరిగింది. ఈ ఏరియా మొత్తం కూడా డివైడర్స్ లేకపోవడము, ప్లస్ అటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ ఒకే రోడ్డు మీద ప్రయాణించడము, అది కూడా హెవీ ఏమంటారు స్పీడ్తో ప్రయాణించడం అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ ములుగు రోడ్ నుంచి ఇక్కడికి ఒక దాదాపుగా 2 నుంచి 2.5 కిలోమీటర్ల వరకే ఉంటుంది. అక్కడ ములుగు రోడ్లో కూడా చాలా స్లోగా వెళ్ళాలి అని రాసిపెట్టి ఉంటుంది. ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే యాక్సిడెంట్ జోన్ బేస్ చేసుకొని ఒక లిమిట్లోనే ఇక్కడ బండ్లు నడపాల్సి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి ఆర్టీసీ డ్రైవర్ మరి ఎలా నడిపాడు, మరి అందులో ఉన్నది ప్రైవేట్ వెహికల్ ఆర్టీసీ వెహికల్ అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆపోజిట్లో వెళ్తున్న ఆటో ఎంత స్పీడ్గా వెళ్ళింది, మరి అంత దారుణంగా నుజ్జు అవ్వడానికి కారణాలు ఏంటి ఇంకా తెలియాల్సి అయితే ఉంది. బేసికల్గా చూసుకున్నట్టయితే ఆటో వాళ్ళే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలలో మృతి చెందడం అయితే చాలా బాధాకరం అని చెప్పాలి. వాళ్ళు ఈ ఏరియా నుంచి ఇక్కడిక్కడ ప్రాంతాల్లోనే వెళ్ళినప్పుడే అంత స్పీడ్ని మెయింటైన్ చేశారా, మరి ఇవన్నీ వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు మార్చురీకి అయితే తరలించారంట బాడీని. ఒక పెద్ద ఆవిడ అయితే చనిపోయారు, మరి ఇంకొక ఆవిడ ఉందని అయితే ఇక్కడ మనకి ఆ చీపుర్లు ఆమె చెప్పడం జరిగింది. అసలు ఉందా లేదా, ఇంకా ఇద్దరే ప్రయాణించారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఒకసారి మార్చురీకి అయితే వెళ్ళి చూద్దాము. వాళ్ళ బంధువులు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చారా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదేమైనా ఇక్కడ ఏరియాలో అయితే యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. దయచేసి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన విషయం ఒకటే అండి, ఇది హైవేకి ఉండాల్సిన మెయింటెనెన్స్ అయితే దాదాపుగా లేదనే చెప్పాలి. ఇక్కడ వెహికల్స్ చూసుకున్నట్టయితే హెవీ వెహికల్స్ అలాగే నార్మల్గా బైక్స్ కూడా ప్రయాణించే ఈ వాతావరణంలో కంపల్సరీగా రోడ్ డివైడర్ అనేది అయితే ఉండాల్సి ఉంది. ఇది చాలా ఏళ్ల నుంచి చెప్తున్న మాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మేడారం మినీ జాతర కూడా రాబోతుంది ఇంకో నెలలో. మరి రద్దీగా మారిపోతుంది ఈ ఏరియానే, ఇదే రోడ్లు. మరి ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు, మరి అధికారుల వరకు ఈ విషయం వెళ్ళాలి దయచేసిగా. ఇప్పటి వరకే ఈ నెలలోనే దాదాపుగా 4-5 యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ చోటు చేసుకున్నాయి. మరి ఈ రోడ్డుని దయచేసి పరిశీలించండి. ఈ వెడల్పు కూడా చాలా తక్కువగా ఉండడము, హెవీ వెహికల్స్ వెళ్ళడము, ఇదైతే చాలా చాలా ఇబ్బందికరమైన విషయమే అని చెప్పొచ్చు. మీరు విజువల్లలో చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో. వెడల్పు చాలా తక్కువగా ఉంది. అటు వెళ్ళేవి వెహికల్స్ ఇటు వెళ్ళే వెహికల్స్ రెండు కూడా దాదాపు గ్యాప్ లేకుండా వెళ్ళడము, ఇవన్నిటికి కూడా ఈ యాక్సిడెంట్ కారణం అని చెప్పొచ్చు. అయితే ఇది మాత్రం కొంచెం కేర్ చేసి తీసుకోవాలనేది అయితే మేము ఈ యాక్సిడెంట్ ద్వారా మేము తెలియపరచాలనుకుంటున్నాము అధికారులకు. కానీ ప్లీజ్ దయచేసి మీరు కూడా వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం యాక్సిడెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ బోర్డు ఉందండి ఆల్రెడీ మీరు విజువల్లో చూడొచ్చు. ఈ బోర్డు యాక్సిడెంట్ జోన్ అని పెట్టారు. అక్కడైనా కూడా మీరు కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాయి. దయచేసి ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండండి.